అందరికీ నమస్కారం. ఎట్టకేలకు మనం అనుకున్న విధంగా అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అమెండ్మెంట్స్ అమల్లోకి వచ్చాయి. యాక్ట్ ఆల్రెడీ రావడం జరిగింది. హైకోర్టు వారు సర్క్యులర్ కూడా ఇచ్చారు. 1 ఏప్రిల్ నుంచి అమలు చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ తొందరగా రావడానికి తోడ్పడినటువంటి అడ్వకేట్ జనరల్ గారికి, లా సెక్రటరీ గారికి, ప్రభుత్వం వారికి బార్ కౌన్సిల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయవలసింది. అయితే ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే 250 రూపాయల స్టాంపులు మనం ఒక స్టాంపుని అప్రూవ్ చేసి నో అబ్జెక్షన్ తీసుకొని ప్రింట్ చేయించి తీసుకొచ్చేసరికి కొంత టైం పడుతుంది. 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉన్నటువంటి 100 రూపాయల స్టాంపు, 20 రూపాయల స్టాంప్స్ కాంబినేషన్ తోటి 250 రూపాయల స్టాంపు కంటే తక్కువ కాకుండా అందిస్తే సరిపోతుందని సర్క్యులర్లో క్లారిఫై చేయడం జరిగింది. అయితే 250 రూపాయలు ఎగ్జాక్ట్గా చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడున్న స్టాంపులు 260 రూపాయల దాకా అంటించవలసి వస్తుంది. అయితే ఇప్పుడు బార్ కౌన్సిల్ ఫ్రెష్గా ఇష్యూ చేసేటువంటి స్టాంపులు 200 అటు 20 రూపాయల కాంబినేషన్ తోటి 260 రూపాయల వర్త్ ఆఫ్ స్టాంప్స్ కేవలం 250 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా కూడా మనకి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ స్టాంపు వచ్చి అవైలబుల్ ఉన్నదాకా మన స్టాక్ అయిపోయిందాక కూడా ఇదే ప్రొసీజర్ మనం అడాప్ట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ మధ్యనే మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని అసోసియేషన్స్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా స్టాంపులు అమ్మబడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వారు ఇంకా ఫేస్ వాల్యూ కంటే కూడా ఎంతో కొంత ఎక్కువగా తీసుకున్నట్టుగా జరుగుతుంది. ఇప్పుడు ఈ 250 రూపాయల స్టాంపులో అసోసియేషన్ కమిషను ప్రతి స్టాంపులో కూడా 12.5 రూపాయల అసోసియేషన్కి వస్తుంది. ఇది అసోసియేషన్ ద్వారా జరిగినట్టయితే అసోసియేషన్కి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందని తెలియజేస్తూ బయట వ్యక్తుల ద్వారా కాకుండా అసోసియేషనే దీన్ని అండర్టేక్ చేసినట్టయితే అసోసియేషన్కి మన అడ్వకేట్స్ కూడా ఉపయోగపడుతుందని మీకు అందరికి కూడా సజెషన్ చేస్తూ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.